మిర్యాలగూడను మోడల్ నియోజకవర్గంగా తీర్చిదిద్దుతామని మంత్రులు ఉత్తమ్, కోమటిరెడ్డి వెంకటరెడ్డిలు తెలిపారు. ఈ సందర్భంగా నల్గొండ జిల్లా సెట్టిపాలెం, అవంతిపురంలో ఔటర్ రింగ్ రోడ్డు పనులకు శంకుస్థాపన చేశారు. ఉమ్మడి నల్గొండ జిల్లా అభివృద్ధికి కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉందని వారు స్పష్టం చేశారు. కార్యకర్తల త్యాగంతోనే రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిందన్నారు. తెలంగాణ చరిత్రలో నిలబడే విధంగా 60,000 కోట్ల రూపాయలతో రోడ్లు ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు. ఈరోజు అవంతిపురం వరకు డబుల్ రోడ్ 74 కోట్లతోని డబుల్ రోడ్ శంకుస్థాపనతో ఇప్పుడు మళ్ళా మిర్యాలగూడ కాన్స్టిట్యూన్సీని ఒక మోడల్ గా చేయడానికి నేను పెద్దలు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఈ రోజు క్యాబినెట్ మీటింగ్ 3 గంటలకు ఉన్నా సరే మీ ఎమ్మెల్యే గారు తప్పకుండా ఈ రోజు రావాలి, ఈ శంకుస్థాపన చేసి పనులు మొదలు పెట్టాలని చెప్పి వారి ఆదేశం మేరకు మీరు రావడం జరిగింది. టైం లేకున్నా ఈ పనులన్నీ కూడా మొదలు పెట్టడమే కాదు, దాదాపు 250 కోట్లతోని మిర్యాలగూడలో ప్రతి సింగిల్ రోడ్డుని డబుల్ రోడ్డుగా చేయడానికి మా ఆర్ఎండ్బి శాఖ నుంచి 250 కోట్ల రూపాయలు కేటాయించడం జరిగింది. విలేజ్ వారీగా మీ అందరు కూడా ఇప్పుడు మా సిఈ గారు చెప్పడం జరిగింది. మాడుల పనికి వెళ్ళి పోరటి గూడెంకి వెళ్ళి తడకంపల్లి వరకు అక్కడ పోయే రోడ్డు కానీ, ఇక్కడ మన చిత్తపల్లి పోయే రోడ్డు కానివ్వండి, ప్రతి రోడ్డు పంచాయతీరాజ్ శాఖ ద్వారా అదే ఆ గ్రామం నుంచి మండలానికి బీటీ రోడ్లకు కూడా త్వరలో టెండర్లు పిలుస్తున్నారు. వాస్తవంగా ఈరోజు 3 గంటలకి చాలా అత్యంత ముఖ్యమైన కేబినెట్ సమావేశం ఉంది. అయినా సరే మిర్యాలగూడ నియోజకవర్గంలో ఈ 74 కోట్ల రోడ్డు విషయంలో, గవర్నమెంట్ డిగ్రీ కేఎన్ఎం డిగ్రీ కాలేజ్ విషయంలో, జూనియర్ కాలేజ్ విషయంలో 65 కోట్ల రోడ్లు శంకుస్థాపన చేసి పనులు ప్రారంభించడానికి మరి వెంకన్న నేను ఈరోజు మిర్యాలగూడ రావడం జరిగింది. మిర్యాలగూడ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీకి ఒక ప్రత్యేక స్థానం ఉంది మీ అందరి గుండెల్లో. నేను సుదీర్ఘ కాలంగా ఈ ప్రాంతంలో ప్రజాప్రతినిధి